సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత తానే గుర్తుకు వస్తానని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ముందు వాటి మీద ఫోకస్ పెట్టాలన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చి తమ 7 గ్రామాలపై సీఎం ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. తమ గ్రామాలపైకి దండయాత్ర కాకుండా అభివృద్ధి యాత్రకు వస్తే తానే స్వాగతం పలుకుతానని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఎమ్మెల్యేగా కొనసాగుతానని తెలిపారు. చేతనైతే ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచించారు. తమది బీసీల ప్రభుత్వమని సీఎం చంద్రబాబు అంటున్నారని, వాల్మీకి సామాజిక వర్గంలో ఏ వ్యక్తికైనా మంత్రి పదవి కల్పించారా అని ప్రశ్నించారు. గతంలో తాను పార్టీ మారిన విషయాన్ని పదే పదే సీఎం ప్రస్తావిస్తున్నారని, 2014లో వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపు గుర్తుకు రాలేదన్నారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. బాలారెడ్డి గుర్తుకు వస్తున్నా అంటే రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తర్వాత ఒక బాలారెడ్డి మీకు గుర్తుకు వస్తున్నారన్న ఆలోచన. అంటే కర్నూలు జిల్లాలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అనే ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా, ఆ 23 మంది ఎమ్మెల్యే తీసుకున్న రోజు నీకు బాధలే. ఆ రోజు మళ్ళీ మంత్రులు ఇచ్చావు, వాళ్ళతోనే తిట్టించినావు మా జగన్మోహన్ రెడ్డిని.